కాగలడు అనే మాట మనం చూస్తాం. మరి ప్రసంగి గ్రంథం 7:20 ఉంది, పాపం చేయకుండా పాపం చేయకుండా మరి నీతిని అనుసరించేవాడు భూమి మీద ఒకడైనా లేడు అనే మాట కూడా రాయబడింది. ఇన్ని వచనాలు ఉన్నాయి. మరి యేసు ప్రభువు లోకానికి ఎందుకు వచ్చాడంటే వీళ్ళారా పాపమును తీసివేయడానికి లోకానికి వచ్చాడని మొదటి యోహాను పత్రిక 4 మరి అక్కడ 3వ అధ్యాయము 5వ వచనం రాయబడింది. పాపమును తీసివేయడానికి వచ్చాడు. ఎవరండి పాపములు? అందరూ పాపం చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నారు. కనుకని పాపం వల్ల వచ్చే జీవితం మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం అనే మాట చెప్పబడింది. సులభమైనటువంటి మార్గం మరి యోహాను సువార్త 10:3 రాయబడింది. అద్వితీయ సత్య దేవుడు అని నీవు కర్త యేసుక్రీస్తుని ఎరుగుతే నిత్య జీవం రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువాన్ని నువ్వు ఎరుగుదువా అంటే తెలుసండి పలానా దేవుడిని చెట్టుకుని చెప్పేస్తావు. అయితే పిల్లారా యేసుక్రీస్తు లోక రక్షకుడు అండి, పాపుల రక్షకుడు అండి, సర్వలోకములకు రక్షకుడు అయినటువంటి వాడు. మరో కులానికి మతానికి దేవుడు కాదు. మరి అద్వితీయ దేవుడు అయినటువంటి నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్య జీవం అనే సత్యము రాయించాడు దేవుడు. అంత మాత్రమే కాదు, యోహాను సువార్త 3:30 రాయబడింది, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్యం కలవాడు. కుమారుని అంటే ఎవరు? యేసు ప్రభువు. మరి యెషయా గ్రంథము 9:6 రాయబడింది, మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహించబడను. దేని కొరకు? ఆ కుమారుడు ఎవరంటే రక్షించేవాడు, నిత్యజీవం ఇచ్చేవాడు, పాపక్షమాపణ ఇచ్చేవాడు, మనందరి పాప దోషములను భరించిన వాడే కుమారుడు. కుమారుడు అనగా అర్థం ఏంటంటే పుణ్యం నరకం నుండి తప్పించేవాడు. కుమారుడు అంటే నీకు నాకు పుట్టిన కుమారుడు కాదండి వీళ్ళారా, పరిశుద్ధమైనటువంటి దేవుడు, సృష్టికి ఆధారమైనటువంటి ఆ దేవుని కుమారుడే. ఆ కుమారుడు ఈ లోకంలో జన్మించాలి, రక్తమాంసాలు గలవాడి ఈ లోకంలో జన్మించి మానవులందరి పాపదోషులను భరించాలి. మరి ఆ